మనం పాట పాడుకుందాం. సహోదరులు రండి. పాట సంఖ్య 256. కొత్త పాఠ్యపుస్తకంలో 256, పాత పాఠ్యపుస్తకంలో 254. పాత పాఠ్యపుస్తకంలో 254, కొత్త పాఠ్యపుస్తకంలో 256. కర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం గడచినాటి కాలము కరుణతో నన్గాచితివి, గడచినాటి కాలము కరుణతో నన్గాచితివి, వేలాలే నాటి నీ కృపా చూపినాటి మా ప్రభు, వేలాలే నాటి నీ కృపా చూపినాటి మా ప్రభు, స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం దినములన్నిటిన్ నీదు క్షేమమేలును, ఆదు దినములన్నిటిన్ నీదు క్షేమమేలును, నీదు జాడలన్నీయున్ సారంబు నీచును, నీదు జాడలన్నీయున్ సారంబు నీచును, స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, నీదు మందిరంబులో మేలు చేతమమ్మును, నీదు మందిరంబులో మేలు చేతమమ్మును, తృప్తి పరచిన ప్రభు, స్తుతులు నీకే చెల్లును, తృప్తి పరచిన ప్రభు, స్తుతులు నీకే చెల్లును, స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం నీకర్పింతుము
సతతము మా ప్రభువా సన్నుతించెదం. నీదు నామ ఘనతను నీదు ప్రేమ పనులను నీదు నామ ఘనతను నీదు ప్రేమ పనులను నాదుడానే పాడేదా నాదు ప్రియా నాదుడానే పాడేదా నాదు ప్రియా స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం. సత్యరూపి నీవేగా సకల సృష్టికర్తవు సత్యరూపి నీవేగా సకల సృష్టికర్తవు సతతము మమ్మేలుము. సతతము మమ్మేలుము. హల్లెలూయా పాడేదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 2 సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనం. కలిసి చదువుకుందాం. వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ మెల్లనైన స్వరాన్ని వినిపించుమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మనం చేరి ఉన్నాం. పరీక్షించుకునే సమయం. అయితే ఈ దినము పరీక్షించుకోవడానికి మనకి దేవుడిచ్చిన లేఖనము 2 సమూయేలు 15:23లో
ఏం తెలియజేస్తూ వస్తుంది ఆ మాట అంటే, వారు సాగిపోవుచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. కిద్రోను వాగు. ఈరోజు దేవుడు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, కిద్రోను వాగు గురించి తెలియజేస్తూ వస్తున్నాడు. కిద్రోను వాగు అంటే చీకటి. మనమందరమును వెలుగు సంబంధులమై ఉన్నాం, చీకటి సంబంధులము కాదు. పూర్వపు దినము మనమందరము కూడా పూర్వము చీకటిలో జీవిస్తూ, చీకటిలో కొనసాగుతూ, చీకటిని వదిలించుకోలేక పరితపిస్తూ పరిగెడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన ప్రేమ వెలుగును యేసుక్రీస్తు ప్రభువారు నింపి మనకి వెలుగు సంబంధులుగా చేస్తూ వచ్చాడు మనల్ని. అయితే ఇప్పుడు చీకటి సంబంధులుగా లేము మనం. కానీ ఈరోజు మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, కిద్రోను వాగు అనే ఒక అనుభవంలోకి మనల్ని తీసుకొస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా దేవుడిలో ఉండి యేసు ప్రభువుని అంగీకరించి ఆయన మార్గంలో కొనసాగుతూ ఎక్కడైనా ఇంకా చీకటి జీవితం జీవిస్తున్నావేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎంత స్పష్టంగా రాశాడు చూడండి మాట. చాలామంది ఏమైపోతారంటే తప్పు చేయడం క్షమించమండం, తప్పు చేయడం క్షమించమండం, తప్పు చేయడం క్షమించమండం, ఇది కొనసాగుతూనే వస్తుంది. కానీ ఒక్కసారి వెలిగింపబడి కిద్రోను వాగు ఏం తెలియజేస్తుంది? చీకటిని చీకటిలో వదిలేయాలి, వెలుగు సంబంధులుగా మనం జీవించాలి. వెలుగు సంబంధులుగా జీవిస్తూ చీకటి సంబంధ కార్యాలు ఏమైనా చేస్తున్నామేమో ఒకసారి గమనించుకోమని ఈరోజు మనకు తెలియజేస్తూ వస్తుంది కిద్రోను వాగు అనుభవం. ఈరోజు దావీదు అబ్షాలోమైన తన కుమారుడే తండ్రిని వెంటాడుతూ వస్తున్నాడు. దేని కొరకు? రాజు అవ్వాలని ఆశ పుట్టేసింది. ఆశ పుట్టి ఏం చేస్తున్నాడు? అధికారం కోసం కొంతమందిని పోగు చేసుకున్నాడు. వాళ్ళందరినీ రెడీ చేసుకొని సిద్ధపడి తండ్రి మీదకి వస్తున్నాడు. ఇప్పుడు వస్తున్నప్పుడు దావీదు ఏం చేయాలి? పెద్ద రాజే కదా, యుద్ధం చేయొచ్చు కదా. కుమారుని పట్ల ప్రేమ ఉంది, ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇటుపక్క ప్రజలున్నారు, ఇటుపక్క కుమారుడు. ఇప్పుడు వీరిని వదిలేయాలా, కుమారుడికి అధికారం ఇవ్వాలా? ఏ అర్హత ఉందని ఈరోజు బలవంతంగా తీసుకుంటున్నారు. దేన్ని? అధికారాన్ని. ఈరోజు ఏమైందంటే సంఘముల్లో జరిగే పరిస్థితులు ఎలాగున్నాయంటే, ఫస్ట్ ఏమొచ్చింది అంటే డబ్బు వచ్చేసింది. దేవుడు పోయాడు, దేవుడు తగ్గిపోయాడు. ఏమొచ్చేసింది? డబ్బు వచ్చేసింది. తర్వాత ఏమొచ్చింది? అధికారం వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు వచ్చి ఎవరిని పంపించాలని చూస్తున్నారు? ఎవరి పేరు మీద ఇక్కడికి వచ్చాం, ఎవరి పేరు మీద కూర్చున్నాం, ఎవరి పేరు మీద మనం కొనసాగుతున్నాం, ఆ దేవుణ్ణి ఏం చేసాం మనం? ఇప్పుడు చెప్పాలి. ఎవరైనా సరే దేనికోసము సంఘానికి వస్తున్నాం, సంఘంలో మనము ఆత్మీయమైన అనుభవంలో ఆరాధిస్తూ దేవుని పనుల్లో మనము నిమగ్నులమై దేవునికి ఇష్టమైంది చేయాలి. అవునా కదా? ఇష్టమైంది చేయడం మానేసి మనకిష్టమైంది చేసి దేవుడి పని అనుకుంటే ఎలాగా? అలాగే ఇప్పుడు ఏంటి? తండ్రిస్తే తీసుకుంటే బాగుండు, తానే బలవంతంగా ఒక అధికారం తీసుకోవడానికి, రాజు అవ్వడానికి పరిగెడుతూ తండ్రి మీదకే వచ్చే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు తండ్రి ఏమో చేశాడు? తనతో ఉన్న తన సిబ్బందిని, తనతో పాటు ఉన్న తన వారందరినీ కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు.
వీళ్ళు అరణ్యంలోకి వెళ్తూ 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 ఏం దాటిపోయారట? కిద్రోను వాగు దాటి వెళ్ళారు. వీళ్ళతో పాటు మందసం కూడా ఉంది. ఈ మందసాన్ని మళ్ళీ వెనక్కి పంపించేశాడు దావీదు. పంపించేసి దావీదుకి చెప్పులు కూడా లేవు, ఏడుచుకుంటూ వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. ఆత్మీయ జీవితంలో యుద్ధం ఎక్కువ ఉంటుంది, శ్రమలు ఎక్కువ ఉంటాయి, కష్టాలు ఎక్కువ ఉంటాయి. శ్రమ అని ఆలోచించుకొని శ్రమను తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఆలోచించండి. ఈరోజు క్రైస్తవ్య జీవితం అంటే సులువుగా సాఫీగా అన్నీ సాగిపోతాయి అనుకోవడం పొరపాటు. మన జీవితంలో శ్రమలు వస్తాయి, శ్రమ పరిస్థితులు ఎక్కువ. తన ఇంటి వారే వారికి ఏమవుతారట? శత్రువులు అయిపోతారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇలాంటి ఇంటి వారే శత్రువులు అయిపోయే పరిస్థితులు సంఘంలో కూడా ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. కానీ నీ భక్తి జీవితం ఈరోజు ఎలాగుంది? నీకొచ్చిన శ్రమని, నీకొచ్చిన పరిస్థితిని తప్పించుకోవడం కోసం వెలుగులో ఉండాల్సిన నీవు చీకటిలోకి వెళ్ళిపోతున్నావేమో, చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో, చీకటిలో నుంచి బయటికి రావాలని ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ కిద్రోను వాగు అనుభవం ఏం తెలియజేస్తుంది అంటే చీకటిని తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ చీకటిలోనికి మనము ఉంటే బాగుంటుందా? చీకటిని దాటిపోతే బాగుంటుందా? ఏం చేయాలి? దాటిపోవాలి. ఎవరైనా దాటారు అలాగా అంటే దావీదు దాటుకుంటూ వెళ్ళాడు. కానీ దావీదు శ్రమల గుండా వెళ్ళాడు, ఇబ్బందుల గుండా వెళ్ళాడు, అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళాడు. అయితే చీకటిని దాటించిన వారు ఇంకెవరున్నారో చూడండి ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాడు. ఏం దాటిపోయాడండి ఆయన? కెద్రోను వాగు దాటిపోయినాడు. ఏం చేశాడు? కెద్రోను వాగు. ఎవరితో వెళ్ళాడు? శిష్యులతో వెళ్ళాడు. ఎవరైనా ఏమి దాటాడు ఇప్పుడు ఆయన? కిద్రోను వాగు అంటే ఏంటి? చీకటిని ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన దాటిపోతే ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడు? ఇప్పుడు మనల్ని ఎవరు దాటించారు చీకటిని? ఎవరు దాటించారండి మనల్ని కూడా? ఆయనే దాటించాడు. ఇప్పుడు మనల్ని ఆ కిద్రోను వాగు అనుభవంలోకి ఆయన మనల్ని దాటిస్తూ ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఒలీవల కొండ, గెత్సెమనే తోటలోకి తీసుకెళ్తున్నాడు. గెత్సెమనే అంటే గెత్సెమంటే ఏంటి? నూనె గానుగ. ఏంటండి? నూనె గానుగ. ద్రాక్షారసాన్ని ఏం చేస్తారు? గానుగ పట్టి పిండి తీస్తారు. దాని అర్థం అది. ఇప్పుడు ఇక్కడికి తీసుకెళ్తున్నాడు. ఎట్లాట? పదే పదే తీసుకెళ్తున్నాడు అనే వాక్యం చెప్తూ వస్తాం. చూడండి కావాలంటే ఆ మాట చదవండి. 18 తర్వాత 2. యేసు తన శిష్యులతో ఎన్నిసార్లు? పలుమార్లు. ఆ ప్లేస్కి పలుమార్లు తీసుకెళ్తూ వచ్చాడు. చీకటిని దాటించాడు, అక్కడికి తీసుకెళ్తూ వచ్చాడు. అక్కడ ఏముంది? అయితే అక్కడికి వెళ్ళే ముందు అసలు ఈ కిద్రోను వాగులో ఏముందో అనే విషయాన్ని మనము చూద్దాం ఒకసారి. 2వ రాజులు 23 4, 5, 6 చదవండి. రాజు ఒక్కరు చదవండి. రాజు బయలుదేవతకును, ఎవరికి? అశ్షీరదేవికిని, నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటికీ యెహోవా ఆలయంలో నుండి యువతలకు తీసుకొని రావాలినని ప్రధాన యాజకుడైన హిజ్కియాకు రెండో వరుస యాజకులను ద్వారపాలకులకును ఆజ్ఞేయగా హిల్కియా దాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిదెను బేతేలు ఊరికి పంపివేసి. ఇక్కడ ఈ ఉపకరణాలన్నీ ఎక్కడున్నాయట? ఎక్కడున్నాయి? యెహోవా మందిరంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? అవి నిషిద్ధ వస్తువులు, అన్య దేవతలకు సంబంధించినవి. ఇప్పుడు ఎక్కడున్నాయి అవి? ఎక్కడున్నాయి అంటే యెహోవా మందిరంలో ఉన్నాయి. ఆ మందిరంలోంచి ఆ రాజు తప్పించాడు బయటికి వాటిని. ఏ దేవతయో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు వాటిని? కిద్రోను వాగు దగ్గర ఏం చేశారు అంటే చీకటిని
చీకటి వస్తువులన్నిటిని ఎక్కడ పంపించారు? చీకటికి పంపించారు. వెలుగుతో ఏం సంబంధం చీకటికి? యెహోవా మందిరంలోకి అవెందుకు వచ్చాయి? మీ హృదయాలు, నా హృదయాలు ఎలాగున్నాయో ఒకసారి చూసుకోండి. ఇంకా చీకటి ఏమైనా ఉందా? తీసి కిద్రోను వాగులో పడేయాలి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి రావాలి. నిషిద్ధ వస్తువులు ఉన్నాయి మనలో, ఏమో చూసుకోండి. ఇతర దేవతల గుణాలు ఉన్నాయి మనలో. అంటే ఇప్పుడు మనం పూజించట్లేదుగా వాటిని, మనకెట్లా అండి అనొచ్చు. ఫోన్ని పూజిస్తున్నావుగా. ఎక్కువ దేన్ని పూజిస్తాం? ఫోన్ని పూజిస్తావు. ఇంకెక్కువ ఏందేం పూజిస్తావు? టీవీని పూజిస్తావు. ఇంకేం పూజిస్తావు? కొంతమంది తిండిని ఎక్కువ పూజిస్తారు. దేన్ని? తిండిని ఎక్కువ. కొంతమంది ఫ్యాషన్ స్టైల్స్ని ఎక్కువ పూజిస్తారు. ఇలాగా తెలియకుండానే కొన్ని మన జీవితంలోకి వచ్చి మందిరంలో కూడా చేరిపోతున్నాయి. ఇప్పుడు వీటిని వదిలేసి రావాలి. ప్రియులారా, నీటిగా ఉండడంలో తప్పులేదు, కానీ దాన్ని అధిగమించకుండా చూసుకోవాలి. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఈ కిద్రోను వాగు దగ్గర వాళ్ళు ఏం చేశారు? వాటిని కాల్చి బూడిద చేసి బేతేలకు పంపించారు. బేతేలు అంటే దేవుని. కాబట్టి ఈ దినము మనము కాల్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయేమో చూడండి. మనలో ఏమైనా ఇంకా మందిరానికి వచ్చి ఇక్కడ కూర్చొని కూడా ఇంకా ఏదైనా ఆలోచిస్తున్నామా? ఏదైనా ఆలోచించి ఏదైనా మన జీవితంలో లోపమై ఉందా? అక్కడ ఆయన రక్తం ఉంది, శరీరం ఉంది. ఇప్పుడు మనం ఆయన రక్తాన్ని, శరీరాన్ని యోగ్యులుగా తీసుకోవాలి, అయోగ్యులుగా తీసుకోకూడదు. ఇప్పుడు తీసుకోవాలంటే ఈ కిద్రోను అనుభవంలోకి వస్తే ఇప్పుడు ఈ యొక్క నిషిద్ధ వస్తువులన్నిటిని ఏం చేయాలి మనము? విగ్రహానికి సంబంధించిన వస్తువులు అవి. చాలామంది నెలవంకం చూసి ముద్దెట్టుకుంటున్నారు, ఎందుకో తెలియట్లేదు. ఎందుకు? ఏం కనపడుతుంది? ఏమొచ్చింది? ఇంటికి ఏం చూస్తున్నాము? ముహూర్తాలు చూస్తున్నాం, పెళ్ళికి ముహూర్తాలు చూస్తున్నాం, ఇంకా ముగ్గులు వేస్తున్నాం, వాస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ పడేయాలా? ఎక్కడ పడేయాలి? ముహూర్తాలు చూసే పరిస్థితి వచ్చింది, టైం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటినీ కూడా తీసి ఎక్కడ పడేయాలండి? కిద్రోను వాగులోకి పడేయాలి. ఒక్కసారి వెలిగింపబడి, ఏమన్నాడు? ఒక్కసారి వెలిగింపబడి. చీకటికి వెలుగుతో సంబంధం లేదు, కిద్రోను వాగుకి మనకు సంబంధం లేదు. కానీ మన అన్నీ ఎక్కడ పోవాలి? చీకటిలోకి పోవాలి, వెలుగులోకి రావాలి. కాబట్టి వెలుగులోకి రావాలంటే యేసు ప్రభువుని వెంబడించాల్సిన మనము ఒకసారి వెలిగింపబడి మళ్ళీ చీకటి సంబంధం అవుతామా? అంత మాట రాశాడు అక్కడ హెబ్రీ పత్రికలో 6:4 ఎంత మాట రాశాడు? ఒక్కసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మ అనుభవం పొంది పరలోక సంబంధమైన రుచి చూచి ఇన్ని చేసి ఇప్పుడు తప్పు చేస్తే ఏమవుతాం చెప్పండి? వాళ్ళకి నూతన హృదయము, నూతన అనుభవము లేదు. ఇలాగ ఎవరికైనా ఉందా? ఏశావట మారు మనసు పొంది ఎంత ఘనం ఏడ్చినా కూడా ఆయనకి పొందని అవకాశము లేదు. ఆయనకి పొందాలని ఎంత ట్రై చేసినా, ఎన్ని రకాలుగా ఇచ్చేసినా ఆయనకి అవకాశము ఇవ్వలేదు. నిర్లక్ష్యం చేయకండి దేవుణ్ణి. ఇంకా చిన్నయే కదా, ఎవరు చూస్తున్నారులే, నా జీవితంలో ఇంకేమీ లేవులే అనే ఆలోచనలో ఉన్నారేమో. యవనస్తులు, మీరు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, పడగొట్టేది, చెడగొట్టేది, మీకు తెలియకుండా మీ దగ్గరకు వచ్చేది, మీ జీవితాలను తప్పుదోవ పట్టించే చాలా విషయాలు వస్తూ ఉంటాయి. యవనస్తులే కాదు, ఇప్పుడు పెద్దోళ్ళు కూడా, చిన్న పెద్ద లేదు ఈరోజు ప్రతి విషయానికి. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఆయన ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనతో మనము నడుస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఇంకొక మాట చూసుకుందాం. 2వ దినవృత్తాంతములు 29:16. పవిత్ర పరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి ఎక్కడ పారేశారు? కిద్రోను వాగులో పారేశారు. చీకటిలోకి వెళ్ళిపోవాలి. ఎవరి పని చేశారు? లేవీయులు. మీకంటూ దేవుడు ఒక సేవకుడిని ఇచ్చారు. ఈ సేవకుడిని ఇచ్చి మిమ్ములను చూస్తూ
మిమ్మలను వాళ్ళని మీ మీ యొక్క పరిస్థితులన్నీ గమనించి మీ స్థితిగతులన్నీ సరిచేయడం కోసం మీకు దేవుడు వారినిచ్చి మీకు అవకాశం ఇచ్చాడు. మీరు సేవకులు నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న లేవీలు ఎవరు? సేవకులే. వాళ్ళు ఏం చేశారు? నిషిద్ధ వస్తువులు, ఇంతకుముందు విగ్రహానికి సంబంధించినవి, ఇప్పుడు ఇవి నిషిద్ధ వస్తువులు. ఇవేం చేశారు? తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? కిద్రోను వాగులో పడేశారు. ఎవరు పడేశారు అంటే లేవీలు పడేశారు. ఈరోజు లేవీలుగా మీకు సేవకులుగా ఉన్నోళ్ళు మీ యొక్క పరిస్థితులు గమనిస్తారు. మీరు ఎలాగున్నారో చూస్తారు. మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆశపడతారు. మీరు అవకాశం ఇవ్వాలిగా. మీ వస్తువులు మీరు పట్టుకొని కూర్చుంటే నిషిద్ధ వస్తువులు ఎలా వదులుతాయి? చెప్పినప్పుడు వినే స్వభావం ఉండాలా. ఏముండాలా? విని వినయం చూపించి వినయ మనస్కులై మాటిని మనం సరి చేసుకునే వారిగా మనం వెళ్ళాలి. మీరు విడిపించుకోలేరు, కానీ మీ సమస్య ఏదున్నా మీరు దేవునికి చెప్పుకోవచ్చు. వచ్చి ఎవరికి చెప్పుకోవచ్చు? సేవకులకి చెప్పుకోవచ్చు. చెప్పుకున్నప్పుడు మీ గురించి ప్రార్థనలు జరుగుతాయి. మీ యొక్క బలమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేస్తాడు? విడిపిస్తాడు దేవుడు. వీటన్నిటిని ఎక్కడ పడేశారట వాళ్ళు? ఎక్కడ పడేశారు? కిద్రోను వాగులో. చూడండి సామెతలు 14, 8, 9. ఏంటి నలుగురు అందరు యాక్టివ్ అయిపోయారు అనుకుంటా టీవీ తాగేసి. తమ ప్రవర్తనను కనిపెట్టి ఇండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనబరచు. ఇప్పుడు మళ్ళొకసారి చదువునానా అది 8. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. మన ప్రవర్తన ఎలాగుందో ఎవరు చూస్తారండి? వివేకం కలిగిన వాళ్ళు. వివేకం కలిగిన వాళ్ళు ఎవరుంటారు? దేవుని యందు నిత్యము ప్రార్థన చేస్తూ సంఘాన్ని కట్టాలని, సంఘాన్ని స్థిరపరచాలని, సంఘాన్ని దృఢపరచాలని, సంఘాన్ని డెవలప్ చేయాలని, తన స్వార్థమును కాదని దేవుని పనే మాకు బాధ్యత అని రెస్పాన్సిబిలిటీ తీసుకున్న సేవకులు చేస్తారు ఆ పని. మీ యొక్క ప్రవర్తన యోగ్యంగా ఉందా, అయోగ్యంగా ఉందా, బలహీనంగా ఉందా, ఎలాగుంది అని చూసి కనిపెడతారు. కాబట్టి సేవకులు ఇచ్చే ఒక అవకాశం ఏమైనా ఉంది అంటే మిమ్మల్ని సరిచేయాలనే. అది బాధ్యత వాళ్ళది. ఎందుకు? ఎన్నంతులు శిక్ష అండి సేవకులకి? ఎన్నంతులు? 2 అంతులు. అంటే మిమ్మల్ని గద్దించినా, మిమ్మల్ని ప్రేమించినా, మేము సరి మార్గంలో పెట్టాలన్న రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. వాక్యంతో చెప్తే కొంతమంది ఫీల్ అయిపోతారు. ఏంటి నాకు కావాలని చెప్తున్నాడు, నన్ను కావాలని తిడుతున్నాడు అని. మాకు పని పాట ఏం లేదు మరి. ఈరోజు ఇక్కడ మమ్మల్ని కాదన్నారు అనుకో, అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం. మీరేమైనా ఆపగలరా మమ్మల్ని? చెప్పండి. మేము చెబితే దేవుడు మాకు ఇచ్చిన ఆ యొక్క అవకాశాన్ని, ఆ యొక్క ఆత్మని మీకు మేము ముందు దేవుడు ముంచోబెట్టి చెప్తుంటే మీరు దాన్ని సరి చేసుకోకుండా మీరు ఇప్పుడు ఏమైపోతున్నారు? మమ్మల్ని తిడుతున్నారండి, మమ్మల్ని ఇది చేస్తున్నారండి అని మీరు ఫీల్ అయిపోతున్నారు. నష్టం ఎవరికి? కొంతమంది దూరం అయిపోతున్నారు. నష్టం ఎవరికి? నీలో ఉన్న విగ్రహ సంబంధమైన విషయము కానీ, నిషిద్ధ వస్తువులు కానీ తీసుకెళ్ళి కిద్రోన్లో పడాయి. నువ్వు పోవడం కాదు బయటికి. నువ్వు ఉండు. నీలో ఉన్నదాన్ని తీసిపడాయి. నీలో ఉన్నది తీసివేసుకోమని దేవుడు చెబుతూ వస్తున్నాడు. కాబట్టి పరీక్షించుకో. ఈరోజు నూతన సంవత్సరంలోకి వచ్చాము, నూతన అనుభవంలోకి రావాలని, నూతన హృదయం ఇవ్వాలని ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడిచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ రావాలి. మీ యొక్క ప్రవర్తనని సరి చేసుకోమని దేవుడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ వస్తున్నాడు. ఇంకో మాట చూసుకుందాం. 2 దినవృత్తాంతములు 15:16. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహములను పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర ఏం చేశాడు? కాల్చివేశాడు.
అసహ్యమైన ఒక విగ్రహాన్ని తల్లి తయారు చేసింది. తల్లిని కూడా కాదని తన దేవుని గురించి స్థిరంగా నిలబడి తాను చేసిన పనేమిటి అంటే ఆ విగ్రహాన్ని ఏం చేశాడు? చిన్నాభిన్నం చేసి పడేశాడు. ప్రియులారా, ఆలోచించండి ఈరోజు. అసహ్యమైనది ఏదైనా ఉందా? ఏం చూస్తున్నావు? ఇక్కడ ఏదైతే తడతాదో చేతిలోకి అదే వస్తుంది. ఏదైతే చేతిలో ఉందో ఇక్కడ అదే పుడుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణకి ఇప్పుడు క్రికెట్ చూడాలంటే ఇక్కడ క్రికెట్ వస్తుంది. ఇంకో బూత్ చూడాలంటే బూత్ వచ్చేస్తుంది. ఏం చూడాలన్నా వస్తుంది. ఏం చూస్తున్నావు ఈరోజు? అసహ్యమైనది ఏముందో ఏం చూస్తున్నావు ఈరోజు? ఒకసారి ఆలోచించు. ఎలాంటి తలంపులతో ఉన్నావు ఆలోచించు. ఇలాంటి అసహ్యమైన వాటిని అన్నింటినీ ఏం చేయాలి? తీసుకెళ్ళి చీకట్లో పడేయి. ఇంకా చీకట్లో ఉన్నావేమో, చీకటి జీవితం జీవిస్తున్నావేమో, చీకట్లో కొనసాగుతున్నావేమో, కిద్రోను వాగనుభవంలోకి వచ్చి వాటిని పడేయడానికి ఇష్టపడు. పడేసే వాళ్ళు నీ కొరకు సిద్ధపడి ఉన్న సేవకులు కూడా ఉన్నారు. మిమ్ములను ఒక మార్గంలో పెట్టి నడిపించి సంఘాన్ని బలపరిచే ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. మీ ఆలోచనలతో, మీ తలంపులతో మీరు అనుకుంటున్నారు ఏంటో. ఏమనుకుంటున్నాము అంటే వచ్చిన వాళ్ళు ఎవరో చిన్న చూపు. చదివేశావు, నువ్వు ఎంత చదివినా మళ్ళీ కొత్తే బైబిల్. నువ్వు ఎన్ని చేసినా నీ కొత్తే. నీకు వచ్చిన అనుభవం చాలా తక్కువ. నువ్వేం చేస్తున్నావు అంటే నీ చీకటి స్వభావంతో నువ్వు వెలుతురుని నిలగొట్టే పరిస్థితిలోకి వచ్చావు. నువ్వు ఎవరిని పంపించేస్తున్నావు బయటికి? వెలుతురుని పంపించేస్తున్నావు. చీకటి నీలో పెట్టుకొని ఉన్నావు. ఇప్పుడు చీకటిలో నువ్వు జీవిస్తూ చీకటి బ్రతుకులు బతకడానికి ఆ దేవుడిని ఇక్కడ చేర్చుకుంది. వెలుతురులోకి వచ్చినప్పుడు వెలుతురులో ఉండమని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అసహ్యమైనవి ఏమైనా ఉన్నాయేమో, బూతులు ఉన్నాయేమో, ఇంకా చూడకూడని చూస్తున్నావేమో, మాయలు చేస్తున్నావేమో, తప్పిదాల్లో ఉన్నావేమో, అక్రమ సంబంధాలు కలిగి ఉన్నావేమో, ఇలాగా చెప్పుకోవాలి అంటే తంత్ర మంత్ర పనికిమాలిన విద్యలన్నీ కలిగి ఉన్నావేమో, ఎలాంటి జీవితం జీవిస్తున్నావో ఒకసారి ఆలోచించు. వీటన్నిటిని ఏం చేయాలి? తీసుకెళ్ళి కిద్రోను వాగులో పడేయాలి. చూడండి, ఇంకో మాట చూసుకుందాం. మత్తయి సువార్త 21:12. యేసు దేవాలయంలో ప్రవేశించి కాయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బలలను ఇంకా గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడివారు. ఎందుకు వచ్చింది? ఒక గృహము దేవుని గృహమైనప్పుడు, దేవుని మందిరమైనప్పుడు ఈ మందిరంలోకి దేవుడే కనపడాలి. అన్నింటి సృష్టించింది ఎవరు? ఎవరు? ఆయనే. నీకెవరు కనపడాలి? ఆయనే కనపడాలి. ఇక్కడికి వస్తావు, మందిరంలో కూర్చుంటావు, 2 నిమిషాలు ఉంటావు, 3వ నిమిషం ఫోన్ మాట్లాడతావు. బిజినెస్. ఏం మాట్లాడతావు? అప్పుడు వాళ్ళు ఎలా చేశారు? డైరెక్ట్ బల్లలు పెట్టి వ్యాపారం చేశారు. ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఇక్కడ కూర్చుంటావు బిజినెస్, ఇక్కడ కూర్చుంటావు ఆఫీస్, ఇక్కడ కూర్చుంటావు అన్నీ చేస్తావు, ఇక్కడ కూర్చొని అన్ని మాయలు చేస్తావు. ఇక్కడికి ఏమొచ్చిందని డబ్బు వచ్చేసింది. అది కోరుకుంటున్నాడు దేవుడు. ఏం కోరుకుంటున్నాడు ఈరోజు? దొంగల గుహగా చేశారేమో. మీరు ఆలోచించండి. అది ఎక్కడుంది? మందిరంలోనే ఉంది. మందిరంలో ఎక్కడుంది? నీలోనే ఉంది. నీలో ఎక్కడుంది? నీ హృదయంలో దాగుంది. ఈ దాగున్న దాన్ని బయటికి ది. యేసు ప్రభువే నేరుగా తోసాడు వాళ్ళని. నీలో నుంచి కూడా ఆయన తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి వ్యాపారం? మోసకృతమైన వ్యాపారం, వడ్డీ వ్యాపారం, మాయ వ్యాపారం, పనికిమాలిన వ్యాపారాలు చేసుకుంటూ ఏదో సంపాదిద్దాం సాధిద్దాం అనుకుంటావు. లాస్ట్కి ఎక్కడికి వెళ్తావు? అందులో పోయిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యా నేను తప్పు చేశాను అని. పడకముందే చెడకముందే ఇప్పటికైనా సరే నువ్వు దేవుని వైపు తిరుగు. నువ్వు దుర్వ్యాపారాల జోలికి వెళ్ళకుండా. వాటి పనుల వల్ల నష్టపోతాం. ఇప్పుడు అంతా ఈజీ మనీ, ఈజీగా సంపాదించుకునే అనేకమైన యాప్లు కూడా వచ్చాయి. మోసపోతావు. మా దగ్గర ఒక సిస్టర్ ఉంది. పాపం ఏదో చీర ఏదో కొందాము 10,000 అట. ఆమెకి తీయడము చూసింది 10,000 చీర బాగుంది అనుకుంది. వాళ్ళ అమ్మాయికి ఇచ్చింది. అమ్మ 10,000 కొట్టుంటే ఆ అమ్మాయి ₹1,00,000 కొట్టింది. అయిపోయింది. ఎన్నాళ్ళు కష్టపడిన జీతం. ఆలోచించండి. రోజు రోజుకి మాయ మోసం పెరిగిపోతుంది. మనమందరము వీటన్నిటి తీసి బయటపడేయాలి. జ్ఞానము వివేకంతో మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దేవుడి దగ్గరకు వచ్చి ప్రతి విషయమును ఆయన దగ్గర కనిపెడితే మనం అట్లా పడం.
కానీ పడిపోయే వారంగా ఉన్నాం, చీకట్లోకి వెళ్ళిపోయే వారంగా ఉన్నాం. దాని గురించి దేవుడు చెప్తూ వస్తున్నాడు ఈ దినం. ఇంకో మాట చూసుకుందాం చూడండి. యోహాను సువార్త 1:5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఏంటంటున్నారు ఈ మాట? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పారు? దాని అర్థం ఏంటి? మనలో ఇంకా ఎక్కడో చీకటి ఉంది, వెలుగు వచ్చి తడుతుంది, ఇది చెయ్యకురా బాబు, ఇది చెయ్యకురా బాబు, ఇది చెయ్యకురా బాబు అని. కానీ దాన్ని చీకటి గ్రహించలేకపోయింది. అవునా? అవునా కాదా? చాలా వరకు ఏమైపోయిందంటే దేవునికి సమయం లేని పరిస్థితులు వచ్చాయి. ఉదయం లేవగానే బైబిల్ ఎవరు తిత్తారు, ఫోన్ ఎవరు తిత్తారు చెప్పండి? ఇప్పుడు నిద్ర లేవగానే ఎవరు ఏం తీస్తున్నారు? ఉదయము ఇలా నిద్ర లేవగానే ఫస్ట్ మనం తీసేది ఏంటి ఈరోజు చెప్పండి? నీకెట్లా తెలుసు అని అడగండి, చెప్పండి. ఏం తీస్తున్నావు? ఫోను తీస్తున్నాం. దేన్ని వెతుకుతున్నాము? అబ్బా మేము దేవుడు బైబిల్ని వెతుకుతున్నాం. ఏమి వెతుకుతున్నారో, ఏం జరుగుతుందో మీ విజ్ఞతకే దేవుడు వదిలేశాడు. ఆలోచించుకోండి. ఫోను తర్వాత ఏం చేస్తున్నాము? షాపింగ్. తర్వాత మనకి నచ్చినవి యూట్యూబ్, ఒక దేవుడి పాట, 4 సినిమా పాటలు, కొన్ని ఇలాంటివి చూసుకుంటూ జీవితాన్ని చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి వెలుగు మనల్ని తడుతుంది చీకట్లోంచి బయటికి రమ్మని, కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది అని తెలియజేస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా గ్రహించే స్వభావంలోకి రండి. కిద్రోను వాగులు వీటన్నిటినీ పడేయాలి. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. 2 సమూయేలు 22:29. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మనకి దీపం ఎవరు? యెహోవా, యేసుక్రీస్తు ప్రభు మనకి దీపము. మరి మన కంటికి, మన ఒంటికి కన్నేంటి? ఈ దీపం ఎవరండి? ఎవరమ్మా దీపం ఎవరంటే చెప్పట్లేదు? అపోస్తుల కార్యము 26:19. కాబట్టి అగ్రిప్పా రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. ఆకాశం నుంచి దర్శనం కలిగింది. ఎవరికి కలిగింది? ఎవరికి కలిగింది దర్శనం? పౌలుకి కలిగింది, సౌలుకి కలిగింది. కలిగినప్పుడు ఆయన ఏమైనాడు? అప్పటి వరకు చీకట్లో ఉన్నాడు. ఆయనకు ఒక్కసారి వెలుగు వచ్చింది కంటికి. కళ్ళు ఇప్పుడు పోయాయా, పోలేదా? తర్వాత పొరలుడాయా, ఊడలేదా? తర్వాత ఆయన కళ్ళు కనపడలేదా? తర్వాత ఎవరి కోసం బ్రతుకుతూ వచ్చాడు? ఇప్పుడు చెప్పండి, మన కంటికి ఎవరు దీపము? యేసు ప్రభు కాదా? సౌలా నీవు నన్ను నేల హింసించున్నాను ఎవరన్నారన్నమాట? యేసుక్రీస్తు ప్రభు. మన కంటికి ఇప్పుడు ఎవరు? యెహోవా, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వెలుగై ఉన్నాడు. కానీ మన శరీరం చీకటి అయ్యిందేమో. చీకటిని ప్రేమించకపోయినా చీకటితో ఉన్నామేమో. ఒకసారి ఆలోచించండి. చీకటిలో పడిపోతున్నామేమో, శరీర క్రియలకు లోబడిపోతున్నామేమో. ఇప్పుడు మనం సరి చేసుకోవాలని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. ఇంకో మాట చూద్దాం చూడండి. మత్తాయి 6:23. కావున నీవు బలిపీఠమునొద్ద, మంచిగా చెప్పండి అమ్మా, మీరు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి నీకేమైనా విరోధం ఉంటే ఏం చేయమన్నాడు? అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడాలి. ఏం చేయాలి? కాబట్టి సమాధానం లేకున్నావేమో. ఈరోజు ఎక్కడికి వచ్చావు?
దేవుని దగ్గరికి వచ్చి, దేవుని బల్ల దగ్గరకు వచ్చి ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకొని అసమాధానంగా నీ భార్యతో ఉందో, నీ భర్తతో ఉందో, నీ సహోదరునితో ఉందో, నీ కుటుంబంలో ఉందో, నీ ఆఫీస్లో ఉందో, ఎవరితోనైనా నువ్వేం చేయాలా? సమాధాన పడి తర్వాత బలి అర్పించు. నువ్వు చేయాల్సిన పని చేసి ఆది చేయమని దేవుడు వాక్యం ఏం చెప్తుంది, దాన్ని తూచ చెప్పకుండా చేస్తే మనం దేవుడు మంచి ఒక ఏం చెప్పాలి, మనలో నుంచి ఆయన తన యొక్క గుణగణాలన్నీ చూపిస్తూ వస్తాడు లోకానికి. మంచి ప్రవర్తన, యోగ ప్రవర్తన మన జీవితంలోకి వస్తుందని చెప్పి చెబుతూ వస్తున్నాడు. చూడండి ఇంకొక మాట, కొలస్సి 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఎక్కడ? ఒకప్పుడు అంధకార సంబంధమైన విషయాలు మన జీవితాల్లో ఉన్నాయి. అవి రాను రాను ఏమైపోతుందంటే పేరు మాత్రం యేసు ప్రభుదే ఉంది, కానీ అంధకార సంబంధమైన విషయాలు ఇంకా జీవితంలో ఉన్నాయేమో. ఈరోజు మనం ఆ కిద్రోను వాగు అనుభవంలోకి రావాలి. చీకటిని చీకటికి ఇచ్చేయాలి, మనం వెలుతురులోకి నడవాలి. ఆ యేసుక్రీస్తు ప్రభును మమ్మల్ని వెంబడిస్తూ వెళ్ళాలి. యేసు ప్రభు ఏం చేశాడు? గెత్సెమనే తోటలో ఆ శిష్యులను తీసుకొని ఆ కిద్రోను వాగు దాటి ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పదే పదే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు గెత్సెమనే తోట ఏం అనుభవం ఇస్తుంది అంటే ప్రార్థన అనుభవం ఇస్తుంది. ఏమిస్తుంది? ప్రార్థన అనుభవం ఇస్తుంది. తర్వాత ఎవరితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు? యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? బాగా చదువుతున్నారు బైబిల్ అయితే. ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితో మాట్లాడుతున్నాడు. ఎవరితో చేస్తున్నాడు ప్రార్థన? తండ్రికి చేస్తున్నాడు. అంటే గెత్సెమనే తోట ప్రార్థన, గెత్సెమనే తోట తండ్రిని పరిచయం చేస్తూ వస్తుంది. గెత్సెమనే తోట శిష్యుల్ని ఎక్కడికి తీసుకెళ్ళింది అంటే ఒక ప్రార్థనా స్థలానికి తీసుకెళ్తూ వచ్చింది. ఈ గెత్సెమనే తోటలోకి ఎవరు వచ్చారు? తర్వాత ఎవరు వచ్చారు? బండ్రోతులు వచ్చారు. వచ్చి ఏం చేశారు? యేసు ప్రభుని అడుగుతుంటే యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? నేనే ఆయనను అని ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీరు నన్ను పట్టుకోండి కానీ వీళ్ళని వదిలేయండి అన్నాడు. నీకు నాకు అక్కడ విడుదల దొరికింది. ఏం దొరికింది? విడుదల దొరికింది. నన్ను పట్టుకోండి, మీరు ఏమైనా చేయాలంటే నన్ను చేయండి, వాళ్ళని కాదు, వాళ్ళని వదిలేయండి అన్నాడు. అక్కడ విడుదల ఉంది, ప్రార్థన ఉంది, తండ్రిని పరిచయం చేసిన అనుభవం ఉంది, మనకు అక్కడ విడుదల ఉంది. ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత? కెద్రోను వాగు దాటిన తర్వాత వచ్చిన అనుభవం అది. ఏంటండి? చీకటిని దాటిన తర్వాత వచ్చిన అనుభవం. చీకటిని దాటించి తండ్రిని పరిచయం చేశాడు, ప్రార్థనను పరిచయం చేశాడు. అక్కడ సహవాసం, శిష్యులందరూ తండ్రితో కలిసి కూర్చున్న సహవాసం చూపిస్తూ వచ్చాడు. అక్కడే శత్రువు మీదికి వచ్చినప్పుడు తాను శిక్ష అనుభవించి మనకేమిచ్చాడు? విడుదలనిచ్చాడు. ఆ నూనెగానుగా, ఆ ద్రాక్షగానుగా దంచి కొడితే వచ్చే ఆ రక్తాన్ని చిందించి నీకు నాకు ఏమిచ్చాడు? ఆయన ఈరోజు మన ముందు కూర్చోబెట్టాడు. ఆయన శరీరాన్ని మన కొరకు నల్లగొట్టుకున్నాడు. ఈరోజు యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే సంఘాల్లో వ్యాపారాలు తీసివేయండి. సంఘాల్లో ఏం తీసేయాలి? సంఘాల్లో వ్యాపారాలు తీసివేయండి, విగ్రహారాధనలు తీసివేయండి. సంఘాల్లో ఇంకేం తీయాలా? నిషిద్ధ వస్తువులను తీసివేయండి. సంఘంలో ఇంకేం తీసేయాలా? అసహ్యమైన వాటిని తీసివేయండి. సంఘంలో ఇవన్నిటిని తీసివేసి చీకటిని చీకటికి పంపించండి, వెలుతురులోకి రమ్మని, ఆశ్చర్యకరమైన తన ప్రేమను రుచి చూడమని. కాబట్టి ప్రార్థన అనుభవం, సహవాస అనుభవం, తర్వాత తండ్రితో మాట్లాడే అనుభవం, తర్వాత విడుదల అనుభవం ఈ గెత్సెమనే తోటలో ఉంది. ఆ గెత్సెమనే తోట యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఇచ్చి, మనకి విడుదలిచ్చి, ఈ దినము మనల్ని ఇలా కూర్చోపెట్టి మనకు ఒక సంతోషకరమైన నిత్యానందాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ఇంత గొప్ప విషయం అండి. తాను పట్టబడ్డాడు, మనం విడిపింపబడ్డాం. మనం పొందాల్సిన శిక్ష యావత్తు ఆయన పొందుతూ వచ్చాడు. తలకి ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెంపోటు, కాళ్ళకి చేతులకి మేకులు, తండ్రి దగ్గర కూర్చొని ఏడ్చి 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 రక్తపు మడుగైపోయింది. ఏంటి? చెమట చుక్కలు. కాబట్టి ఈరోజు నీకు నాకు విడుదల ఇచ్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుకునేది ఏంటంటే చీకటిని తొలగించుకోండి. ఆ కెద్రోను వాగులో వాటిని పడేయండి, చీకటిని చీకటికి వదిలేయండి. దేవుడికి మనం దేవుని సంబంధం అయితే, వెలుగు సంబంధం అయితే చీకటితో మనకేంటి సంబంధం? ఇప్పటికైనా చీకటిలోంచి బయటికి రావాలి. కనపడని విషయాలు చాలా ఉన్నాయి. బయటికి కనపడే విషయాల కంటే కూడా పైకి బాగా వేషం వేస్తాం, లోనేయలేవి ఆ వేషం. కాబట్టి వేషద్వార స్వభావం మానేయండి. ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఎట్లా అన్నాడు?
వ్యభిచారులారా అన్నాడు. ఏమన్నాడు? ఉత్తిగా అనలేదు కదా మాట. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. జారత్వపు స్వభావం నుంచి బయటికి రండి. చీకటి స్వభావం నుంచి బయటికి రండి. అక్రమ సంబంధం నుంచి బయటికి రండి. కుటుంబం పోతుందండి. కుటుంబాలు పోతున్నాయి అక్రమ సంబంధాలతో. బయటికి రండి, వాటి నుంచి విడుదల కండి. ఇప్పటికైనా మాయా మోసాల నుంచి బయటికి రండి. డబ్బు నిన్ను బట్టి పీడిస్తుందేమో, దాని నుంచి బయటికి రండి. అప్పుల బాధలో ఉన్నావేమో, ఎవరినైనా అప్పు చేసి మోసం చేసావేమో, ఇలాంటి అక్రమాల నుంచి బయటికి రమ్మని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు నిన్ను. ఎన్ని దినాలు ఇలాగుంటావు? ఎన్ని రోజులు ఇలాగుంటావు? నీ కొరకు సిలువను పెట్టి ఆ సిలువను చూడమని చెబుతూ వస్తున్నాడు. ఊరికే మిమ్మల్ని ఏదో విడుదల చేసి వదిలేయాలని కాదు, సరైన మార్గం, సత్క్రియలు, మంచి ప్రవర్తన, యోగ్య ప్రవర్తనలోకి తీసుకురావాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి వాళ్ళు పడాల్సిన శిక్ష యావత్తు శిష్యులను విడిపించాడు. ఆయన బలి అయిపోతూ వచ్చాడు. దినము రండి, అక్రమాల నుంచి బయటికి రండి. నీ పిల్లలకి నువ్వు ఏం అలవాటు చేస్తున్నావో తెలియదు. ఉదయం లేవగానే ఫోన్ ఇచ్చేయి, వాడు తింటాడు కదా. నువ్వు తిండి పెడుతున్నావు, దాంతోపాటు ఇది కూడా ఫీడ్ చేస్తున్నావు. ఏంటి? ఏం ఫీడ్ చేస్తున్నావు అంటే టెక్నాలజీ నిన్ను పైకి తీసుకెళ్తుందా, కింద పడేస్తుందా? పైన చూసేవారు కొన్నావా, కింద చూసేవారు కొన్నావా? ప్రతిదీ కూడా ఏమైపోయింది ఈరోజు అంటే నీ ప్రవర్తన, నువ్వు విత్తేదే కోస్తావు. ఏదైతే విత్తుతున్నావో అదే కోస్తావు. మంచి విత్తితే మంచి, చెడు విత్తితే చెడే కోస్తావు. కాబట్టి దినము ఆలోచించుకొని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం పంచుకోవాలి అని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. అది ఉట్టిది కాదు, అది ఎంతో విలువైంది. చాలా సింపుల్గా తీసేసుకుంటున్నావు. నిన్ను నీవు సరి చేసుకోకుండా, ఆయన దగ్గర నువ్వు అడగకుండా ఎట్లా అవుతుంది? కాబట్టి నీవు కూడా కిద్రోను వాగు దాటి అనుభవంలోకి రా. నీకు సంబంధించిన సమస్తం అందులో పడే యేసు ప్రభు వైపు తిరుగు, ఆయన్ని వెంబడించు. ఆ గెత్సెమనే తోట అనుభవంలోకి రా. దావీదు అది దాటి ఆ శ్రమల గుండా వెళ్తూ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళాడు. ఈరోజు నీకు నాకు కూడా శ్రమైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా, నష్టమైనా క్రీస్తు ప్రేమ నుంచి ఏది కూడా మనల్ని వేరు చేయదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మనం ఈ సమయంలో ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాల్గొందాం. మనం ఒప్పుకొని గడిచిన సంవత్సరం అంతట్లో కూడా దేవునికి మనం ఎంతో అవిధేయత చూపిస్తూ వచ్చాం. ఆ కిద్రోను వాగులో మన పితరులైనటువంటి వారు హేయమైనటువంటివి తీసుకుని వెళ్ళి ఆ యొక్క వాగులో ఏ రీతిగా పడవేసినారో, లేకపోతే కాల్చివేసినారో, మనం కూడా ఈ చీకట్ల నుండి, లోక సంబంధమైనటువంటి వాటి నుండి మనం కూడా సంపూర్ణంగా విడిపింపబడే వారంగా ఉండాలని మనతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మనం కూడా ఆ భయంకరమైనటువంటి లోకాచారాల నుంచి, అలవాట్ల నుండి, దేవునికి ఇష్టం లేనటువంటి హేయమైనటువంటివన్నీ కూడా మన హృదయంలో నుండి, మన హృదయం అనే దేవాలయంలో నుండి, లేదా మన హృదయం అనే మందిరంలో నుండి ఆ హేయమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసివేసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకుందాం. మరి రాత్రికా సమయంలో చెప్పబడిన మాటలను ఆధారం చేసుకుని ప్రభు యొక్క శరీరం, రక్తం మన మధ్యన ఉన్నది. మరి గతించిన సంవత్సరం అంతట్లో ఇప్పటి వరకు కూడా ఏ విషయాల్లో తప్పిపోయినావో, ఏ విషయాల్లో దేవుని కంటే వేటికి మనం ప్రాముఖ్యత ఇచ్చినావో, వేటికి అవకాశం ఇచ్చినావో, ఏవి నీ హృదయంలో ఉన్నాయో, దేవునికి ఇష్టం లేనటువంటివేవో, దేవునికి ఇష్టమున్నవేవో, ఎన్ని సందర్భాల్లో దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ వచ్చినామో మనల్ని మనమే పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలు పొందాం. మీరు అలాగే ప్రార్థనలో ఉండండి. మరి ఈ సమయంలో మనం ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో, మరి నూతన సంవత్సరంలో, నూతన విధానంలో మనం పాలు పొందాం. దేవుడు కోరుకునేది ఏంటంటే, దైవజనుడు మరి భక్ష్యం గారి ద్వారా దేవుడు పెడుతూ వచ్చినాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప విషయం ఏంటంటే, మనం పశ్చాత్తాపంతో దేవునికి ఇన్ని రోజుల నుంచి అవిధేయులమై ఆ చీకట్లో లోక సంబంధమైనటువంటి వాటిలో ఉంటూ వచ్చినాం. అయితే ఈరోజు మనం విడిపింపబడిన వారమై ఒక నూతన విధానంలో, ఒక మంచి మారుమనసు పొందిన అనుభవంలో ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలు పొందినట్లయితే
దేవుడు ఎంతో మన ద్వారా మహింపరచబడతాడు. తర్వాత దేవుడు మనలను మన కుటుంబాలను కూడా ఆశీర్వదించి దేవుడు మనలను ముందుకి తీసుకుని వెళ్తాడు. ఈ రీతిగా దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మనం పరీక్షించుకుందాం. మీరు అలాగే ప్రార్థనలో ఉన్నట్లయితే ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం.